స్వామి స్వయంభూ లింగం మరి 4 రోజుల నుంచి ఇక్కడ పూజలు జరుగుతూ ఉన్నాయి. ఇది పురాతనమైన లింగము. గత 300 సంవత్సరాల క్రితం లింగము. మొన్ననే ఆంజనేయ స్వామి మొన్ననే తెలిసింది. దీనికి ఇక్కడున్న లక్ష్మీప్రియ నగర్ ఫేస్ 2 కానీ 1 కానీ అశోక్ గార్డెన్ కానీ వివి నగర్ కాలనీ కానీ అందరూ సహకారంతో ఈరోజు ఈ ఆంజనేయ స్వామి టెంపుల్ను పునరుద్ధరించడం జరిగింది. మరి మనకు తెలుసు రాముడు ఎక్కడ ఉంటాడో ఆంజనేయులు అక్కడ ఉంటాడు. రాముడికి ఆంజనేయులకు ఉన్న సంబంధాలు మరి కాబట్టి ఈ రోజుల్లో మరి ఆంజనేయ భక్తులు కూడా చాలామంది మన ఆధ్యాత్మికంగా ముందుకు వస్తూ ఉన్నారు. 21 రోజు మరి కఠోర దీక్ష చేసి మరి ఈ సమాజం, ఈ జిల్లా, ఈ వార్డు అన్ని సస్యశ్యామలంగా ఉండాలి, మనుషులు ఆరోగ్యశాలంగా ఉండాలని మరి పూజలు చేస్తూ ఉన్నారు. మరి ఆంజనేయ స్వామి గురించి మనకు చాలా తెలుసు. ఆయనకు మరి మహిమలు చాలా ఉన్నాయి, పేర్లు కూడా చాలా ఉన్నాయి. ఆంజనేయులని, హనుమంతుడని, మారుతని, పవనీసుతుడని, ఇట్లా వాయుపుత్రుడని చాలా పేర్లు ఉన్నాయి. మరి ప్రతి మన రాష్ట్రంలో కానీ, మహారాష్ట్రలో కానీ, ఇటు బీహార్ కానీ, మధ్యప్రదేశ్ కానీ, ఆంధ్రప్రదేశ్ కానీ ప్రతి రాష్ట్రంలో ఆంజనేయ స్వామి గుడి లేని గ్రామాలు. కాబట్టి ఆంజనేయ భక్తులు ఇది హిందుత్వానికి మంచి పబ్లిసిటీ అవుతుంది. కాబట్టి మరి ఈరోజు మనం చూసుకుంటూ ఉంటే సీతాపరంలో ఆంజనేయులు పాత్ర గొప్పది. ఆంజనేయులకి 20 మహిమలు ఉంటాయి. దాంట్లో ఆంజనేయులు ఎత్తు పెరగడం కానీ, పొట్టి కావడం కానీ, ఆకాశంలో వెళ్ళి తిరగడం కానీ మనం చూసాం. సీతాపరణం అయితే లంకకెళ్ళి 7 సప్త సముద్రాలు దాటి లంకకెళ్ళి సీతను ఎత్తుకొని తీసుకొచ్చిన ఘనత మన ఆంజనేయులు కాదు. కాబట్టి మరి ఈ ఆంజనేయ స్వామి ఇక్కడ లక్ష్మీప్రియ నగర్ 2లో మరి వెలిసినందుకు, ఇక్కడ ఈరోజు ప్రతిష్టాపించినందుకు రణదీప్ శర్మ, రాకేష్ శర్మ ఆధ్వర్యంలో గత 4 రోజుల నుంచి భారీ ఎత్తున పూజలు జరుగుతున్నాయి. కాబట్టి వారికి ఈ సందర్భంగా ఫేస్ 2 లక్ష్మీప్రియ నగర్ కాలనీ, ఫేస్ 1 అండ్ అన్ని కాలనీ, అశోక్ కాలనీ, వివి నగర్ కాలనీ, అందరి కాలనీ తరఫున వారికి కూడా శుభాభినందనలు తెలియజేసి, ముఖ్యంగా దీనికి డొనేట్ చేసిన దాతలందరికీ కృతజ్ఞత ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఫేస్ 2 లక్ష్మీప్రియ వాసులందరికీ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి ఆంజనేయ స్వామి కృప వల్ల ఈ జిల్లాలో ఉన్న ప్రజలందరూ ఆరోగ్య ఐశ్వర్యాలతో నిండు నూరేళ్లు ఉండాలని ఈ సందర్భంగా కోర్చు ముగిస్తున్నాను. జై ఆంజనేయ. जय बोलो आंजनेय स्वामी की जय, बोलो अभयांजनेय स्वामी की जय, बोलो स्वयंभू अभयांजनेय स्वामी की నా పేరు రణదీప్ శర్మ అండి. ఈరోజు మనము ఈ యొక్క లక్ష్మీప్రియ నగర్ కాలనీలో ఉన్నటువంటి శ్రీ స్వయంభూ అభయాంజనేయ స్వామి దేవస్థానం యొక్క ప్రతిష్టాపన కార్యక్రమం ఇవాళ మనం చేసుకోవడం జరిగింది. గత 3 రోజుల నుంచి 10, 11, 12, 13, 14 తారీఖులలో మనకి ప్రతిష్టాపన కార్యక్రమాలు ఉన్నాయి. రేపు 14 నాడు శ్రీ పార్వతీ అమ్మవారి యొక్క కళ్యాణం ఉన్నది. శివపార్వతుల యొక్క కళ్యాణం ఉన్నది. ఆ కళ్యాణానికి ప్రతి ఒక్క భక్తులు కూడా ఇక్కడికి విచ్చేయాలి. ఇక స్థల పురాణానికి వస్తే ఈ యొక్క దేవస్థానం యొక్క స్థల పురాణం ఏదైతే ఉన్నదో అది గత 300 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ స్వయంభూగా వెలిసినటువంటి స్వామి ఆంజనేయ స్వామి ఇక్కడ ఉన్నాడని, ఈ పొలాల్లో ఉన్నాడని చెప్పుకుంటారు. ఇక్కడ ఉన్నటువంటి గ్రామ ప్రజలు ఎవరైతే ఉన్నారో చెప్పుకుంటారు. ఇక కొత్త కాలనీలు వచ్చిన తర్వాత ఈ యొక్క అభయాంజనేయ స్వామి యొక్క దేవస్థానం నిర్మించాలనేటువంటి సంకల్పం ఏదైతే ఉన్నదో ఆ సంకల్పంలో భాగంగా ప్రతి ఒక్కరు కూడా ఈ 3-4 కాలనీలో ఇక్కడ ఉన్నటువంటి జనప్రియ నగర్ కానీ, లక్ష్మీప్రియ నగర్ కానీ, కస్తూరి గార్డెన్ కానీ, గంగా గాయత్రి కాలనీ కానీ, లక్ష్మీప్రియ 2 కానీ ఈ కాలనీలో ఉన్నటువంటి వాళ్ళే కాకుండా తదితర ప్రాంతాల్లో ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈ యొక్క దేవస్థానానికి వచ్చేసి వారికి తోచినంత సహాయం చేసి ఈ యొక్క దేవస్థానం నిర్మించడానికి అందరూ సహాయ సహకారాలు అందించారు. ఇలాంటి మహోత్సవానికి ఇలాంటి గొప్పనటువంటి సంకల్పం తీసుకున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా వారి శ్రీ అభయాంజనేయ స్వామి యొక్క
కృపా కటాక్షాలు ఉండాలని చెప్పేసి ప్రతినిత్యం ఆ దేవతా సన్నిధిలోకి అందరూ రావాల్సిందిగా కోరుకుంటూ ధర్మాన్ని రక్షించాలని చెప్పేసి ప్రతి ఒక్కరూ ధర్మ మార్గాలు నడవాలనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని ముగిస్తున్నాం. జై శ్రీ భవ్యాంజనేయ స్వామికి జై.